నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఇప్పుడు మనం ఆగస్టు నెల శ్రావణ మాసం రాబోతుంది. చాలా అద్భుతమైనటువంటి మంగళదాయకమైనటువంటి మాసం. శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురువుగారి ద్వారా. నమస్తే గురువుగారు. మా ప్రేక్షకులందరికీ కూడా ఇంతకుముందు తెలియజేసినట్లుగానే ఆగస్టు నెల యొక్క రాశి ఫలితాలు కొంచెం తెలియజేస్తారా గురుగారు? ఆగస్టు నెల 5వ తారీఖు నుంచి శ్రవణ మాసం ప్రారంభం కాబోతున్నది. అయితే ఇది క్రోధన నామ సంవత్సరం. క్రోధంతో కూడుకున్నది, ప్రేమతో కూడుకున్నది కాదు అనుకోవాలి. ఈ క్రోధన నామ సంవత్సరం ప్రారంభమైందిలాగాయితూ అంతా క్రోధాలతోటే పెరిగిపోతుంది, కానీ శాంతం అనేది రావటం లేదు. అయితే ఇది శ్రావణ మాసం, లక్ష్మీప్రదమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో మనం అందరం కూడా ఆ దేవి యొక్క అనుగ్రహ పాత్రలు కావాలి. మనం అందరం లక్ష్మీ కటాక్షం కలగాలి, అందరం సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి ఆగస్టు నెల ఇది 8వ మాసం. ఆగస్టు అంటే ఈ అష్టమ మాసం. ఈ 8వ చివరిగల వృశ్చిక రాశి వస్తుంది. రాసుల ప్రకారం మేష వృశ్చికయోర్ భౌమ కుజుడు అధిపతి. ఓకే, అంటే తెలుగు నెలకు వచ్చేప్పటికి మేషం దగ్గర నుంచి మీనం వరకు 12 రాసుల్లో మేషం దగ్గర నుంచి 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అనురాధ నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మిత్రం మైత్రమనురాధమనురాధస్య సంజ్ఞకం. అనురాధ మిత్రత్వాన్ని చేకూర్చేది, అందరికీ మేలు చేకూర్చేది. అటువంటి మిత్రత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, మానవత్వాన్ని కలిగి ఉండాలి. అయితే అందరం రాక్షసత్వంగా ఉన్నామంటే, రాక్షసత్వంగా మనం ఉండకపోయినా రాక్షసత్వం వల్ల, సమస్యల వల్ల బ్రతకడానికి చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉన్నాం. రాజపాపం పురోహిత. రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. అంటే గొలుసుకి లింకులుంటే ఒక లింకు కలిగి తగిలింటేనేమో గొలుసుగా ఉంటుంది, విడిపోతే దీనికి ముక్కలైపోతాయి. కాబట్టి రాజు ఎట్లా ఉన్నాడు? పురోహితుడు. పురః ఇతి హితః పురోహిత. పురోహితుల యొక్క హితం కోరేవాడు పురోహితుడు. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా పురోహితుడు. అంటే పురం హితం కోరేటువంటి వాడు. వేదం చెప్పని, స్మార్తం చెప్పని, వివాహ ఉపనయనాలు చేయించని, జ్యోతిష్యం చెప్పని, అన్నిటికీ కూడా పురోహితుడు, వేద సంబంధమైన వాడు. కాబట్టి అందరూ మేలు కోరాలి. కాబట్టి ముందుగా మనం ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31 వరకు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు 2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ మాస ఫలితాల కంటే కూడా ముందు మనం ఇంకొక విశేషమైన విధానాన్ని అవసరం. ఆ విశేషమైన విధానం అందరూ అవలంబించవలసిందే. అందులో ఈ శ్రావణ మాసంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ వల్ల సప్తలోకాలు, భూలోక, భువనలోక, సువర్ణలోక, మహర్లోక, జనరలోక, తపోలోకాలు, ఈ సప్తలోకాల వాళ్ళు కూడా ఆ చారుమతి అనే ఆమె భూలోకంలో చేసినటువంటి వ్రతాన్ని, ఇదివరకు దేవతలు ఋషులు చేస్తే ఆ వ్రతాన్ని మనం చేసాం. కానీ శ్రావణ మాసంలో ఈ కుండిన అనే పట్టణంలో చారుమతీదేవికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పినటువంటి వ్రతాన్ని చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఈ శ్రావణ మాసం
దేవతలు, మానవులు, దానవులు 3 రకాలు ఉన్నారు. మానవులు మనుగడ నేర్చుకునేవాడు, దేవతలు దైవత్వాన్ని మార్గాన్ని చూపించేవాడు, రాక్షసులు ఇక వాళ్ళని చెప్పేది ఏం లేదు. కాబట్టి మానవులు దైవత్వాన్ని పొందటానికి అవకాశమైనటువంటి మాసం ఈ మాసం. అది దీని గురించి విశేషించి చాలా కొద్దిగా క్లుప్తంగా చెబుతాను. ఎందుకంటే జ్యోతిష్యము అనే దానికి అర్థం తెలుసుకుందాం ముందు. జ్యోతిష్యం, జ్యోతి చీకట్లో దీపం వెలిగిస్తే ఎట్లా కనపడుతుందో అట్లా చూచి చెప్పగలిగేది జ్యోతిష్యం. సాముద్రికం, భూమి కంటే పెద్దది సముద్రం, ఒడ్డు తెలియని సముద్రం. మనం ఒక ఒడ్డును నుంచొని అవతల ఒడ్డు ఎక్కడుందిలో చూద్దామంటే మనకు కనపడదు. అంటే సాముద్రికం కూడా అంత తెలుసుకోలేనటువంటిది. అంటే జ్యోతిష్యం కూడా అంతంత మాత్రంగా అర్థమయ్యేది కాదు. జ్యోతిష్యం ఎట్లా చెప్పాలి? అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీత వెలిగించి చూసినట్లుగా వాళ్ళ జాతకాన్ని చెప్పగలిగిన శక్తి కావాలి జ్యోతిష్యానికి. సాముద్రికానికి కూడా సముద్రపు అవతల ఒడ్డును కనుక్కోగలిగిన శక్తి కావాలి. అటువంటి శక్తి మనకు కావాలి అంటే సాముద్రికంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. అయితే 4 రకాల జాతులు ఉన్నాయి. పక్షుల్లాగా ఎగిరి ఉన్నాయి. భూమిలో సర్పాలు, తేళ్ళు ఇట్లాంటివి మనకు తెలియదు చాలా ఉన్నాయి. కీటకాలు, మరి భూమి చుట్టూ అవి కూడా ప్రాణం కలిగినవే. ఇట్లాంటి 421 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశుల్లో అందులో కొన్ని మొత్తం 4 రకాలు కూడా సముద్రంలో ఉన్నాయి. అంటే మానవులు కావచ్చు, బెరగొడ్లు కావచ్చు, పావులు, అన్ని రకాల జీవరాశులు. ఇప్పుడు కూడా మత్స్యకన్య అంటున్నారు, ఇదంతా బూటకం అంటున్నారు, ఉంది మత్స్యకన్య. అట్లా రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నీ కూడా ఆగామి, సంచిత, ప్రారంధాలు అనేటువంటివి 3 ఉన్నాయి. ఆగామి పూర్వజన్మలో మనం చేసుకుంది, సంచితం మనం ఈ జన్మలో చేస్తున్నది, ప్రారంధం మనల్ని కన్నవాళ్ళు చేసింది. ఇన్ని రకాలు మనం అనుభవిస్తున్నాం. ఇవి కాకుండా మనం చేసేవి చెయ్యరానటువంటి దోషాలు చాలా ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తనుంది. ఈ దేహం దేవాలయం, ఈ లోపల ఉన్న హృదయంలో ఉన్నటువంటి జీవుడు దేవుడు. ఏమిరా నీవు దొంగతనం చేశావా? నా ఆత్మ సాక్షిగానే చేయలేదంటారు. ఈ ఆత్మ ఇక్కడ జీవాత్మ, పరమాత్మ. అటువంటి జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు గుర్తించకుండా చేయరాని పనులన్నీ చేయటం వల్ల ఆగామి, సంచిత, ప్రారంధాలు 3 కాక 4వది ఇంకోటి అనుభవిస్తున్నాము. దాని నుండి మనం విముక్తి పొందాలి. ప్రతి వాళ్ళు ఏమంటున్నారు? డబ్బున్న వాడికి బాధే, పెళ్లిగాని వాడికి బాధే, పెళ్ళైన వాడికి బాధే, పిల్లలు వాడికి బాధే, పిల్లలు లేని వాడికి బాధే, డబ్బులు ఎక్కువగా ఉన్న బాధే. తర్వాత రకరకాలైన కొత్త రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆహార నిద్ర మైథునాని అన్నారు. ఆహారం, నిద్ర, మైథునం, వీటిని ఏమంటున్నారు? మానవుడి జీవితంలో 4 రకాలు ఉన్నాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. అయితే యవ్వనం అనేది చాలా కొద్ది. ఆ యవ్వనంలో చేయరాని మహాపాపమైన పనులు జరుగుతున్నాయి. నేను వివరించి చెప్పదలుచుకోలే, ఎందుకంటే నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు. అటువంటి మహాపాపాలు. స్త్రీని హింసించడం ఒక పాపం, భార్యను హింసించడం ఒక పాపం. తను భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో
వివాహమైనటువంటి స్త్రీ పిల్లలు ఉన్నటువంటి స్త్రీని పొంది భర్త పిల్లలకి కరువైపోయి పిల్లలకి తల్లిదండ్రులు కరువైపోయి చేసినటువంటి మహాపాపాలని కూడా అనుభవించడం జరుగుతుంది. అదే కాదు తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా మహాపాపాలు. ఈ మహాపాపాలు ఎట్లా పోతాయి? ప్రతి వాడికి ప్రశ్న, నాకున్న దోషం ఎట్లా పోతుంది? ఊరికినే పోవాలంటే ఎట్లా పోతుంది? దానికి తగింది ఎప్పుడు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ముస్లింల యొక్క అండతోటి మన భారతదేశాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి అధికారాలు ఇచ్చి మరి రత్నాలు రాసులు పోసినటువంటి దేశంలో రత్నాలు లేకుండా రాళ్ళు వీలెట్టుగా చేశారు. ఆ రోజున ఒక మంత్రంతో గెలిచారు తెలుసా? అదే రామమంత్రం. ఈ రామమంత్రం భజన చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళు వెలుగు భోజనం పెట్టేవాళ్ళు, ఆ ఊళ్ళో వాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇట్లా రామ భజనతో ప్రారంభమైంది. అదే హరేర్నామ హరేర్నామ హరేర్నామనివ కేవలము కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా నుండి. హరే రామ రామ హర రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనం అని ఉంది. అప్పుడు ఆ రామనామంతో పైకి వచ్చారు. ఇప్పుడు ఒక్క రామనామంతో సరిపోలే. ఆ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా మానవత్వం ఉంది. ధనం కొల్లగొడితే కొట్టారు, రత్నాలు కొల్లగొడితే కొట్టారు. మనం అన్నం తింటారే తినేట్టుగా చేశారు. ఇప్పుడు మనం అన్నం తింటానికి కూడా వీలుగా అనేటువంటి చాలా పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒకప్పుడు గాంధీ గారు అన్నారు, ఆడ మనిషి అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరిగి వచ్చిన రోజున స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిందో లేదో దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అందువల్ల ఇటువంటి మహాపాపాలు పోవాలి. తర్వాత ఎప్పుడూ కూడా ఒకటే చిన్న మాట చెబుతా, తల్లిదండ్రులు ఏమిచ్చారు అన్నది కాదు. తల్లిదండ్రులు జీవితాన్ని ఇవ్వటమే కాక మనుషులు మనుగడని నేర్పారు, ఎట్లా బతకాలో నేర్పారు, మంచిని నేర్పారు. వాళ్ళలో చెడు ఉన్నా కూడా చివరికి నేను తప్పు చేశాను, ఈ తప్పు నువ్వు చేయబాకు అని చెప్పి మంచిగా ఉండు, మంచిగా బతకమని చెప్తారు. ఒక ఊళ్ళో ఒక పెద్ద దుర్మార్గుడు, మంచినీళ్ళకు బాగుండేది. ఆ బావి దగ్గర నీళ్ళు దొరుకుండేవాడు. రోజు ఆ ఎదురుచ్చిన వాడి దగ్గర డబ్బులు కాజేసేవాడు. వాడు ఆ బావి పళ్ళల్లో 2 ఏళ్ళకి వెళ్ళేవాడు. వాడిని ఏం చేయలేక ఆ నీళ్ళు గుట్టేసేటవాడు, మంచిని తోడుకొని అయ్యో దుర్మార్గుడు మన కర్మిట బట్టని అనుకునేవాడు. సరే వాడు చచ్చిపోయేప్పుడు చాలా బాధపడి కొడుకును పిలిచి, నాయన తండ్రి అన్నవాడు ఏదోటి ఇవ్వాలి, నేను ఒకటి ఇస్తున్నాను నాయన తీసుకో. ఏమిటంటే నువ్వేమిచ్చావే, మొత్తం తిన్నావు, దేశాన్నే తిన్నావు, నువ్వు నాకేమి ఇస్తావంటే నన్ను మంచివాడు అనిపించు ఆయన అన్నట్ట. వీడు మంచివాడు ఎట్లా అనిపించాలంటే వాడికంటే మంచి పనులు చేసి గొప్పవాడు అయితే కానీ నాయన ఎవరి కొడుకువే అని ఉంటారు. మంచి పని చేసిన వాడిని నువ్వు ఎవరి కొడుకు అంటారు. వాడు అదే ఆలోచించలే, మా నాన్న బావి పళ్ళల్లో కూర్చోడు, బావిలో కూర్చుంటా అన్నాడు. సచ్చినవాడే మంచివాడు అనిపించుకున్నాడు. ఇవాళ అట్లాంటి పనులు చేస్తున్నారు. అట్లాంటి పనుల నుంచి మంచివాడంతా కూడా నిష్కుపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ బాధల వల్ల జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళని విమర్శిస్తున్నారు, వేదాలను విమర్శిస్తున్నారు, మతాన్ని విమర్శిస్తున్నారు. మత కలహాలు బయలుదేరుతున్నాయి. మతాలన్నీ ఒకటే, అందరి దేవుడు ఒకడే, నా దేవుడు ఎక్కువ అనుకో అంతవరకే, ఇతర దేవుడిని మాత్రం తక్కువ చేయొద్దు. నువ్వు ఎట్లా ఉన్నావో అవతల మనిషిని కూడా మంచిగా చూడాలి. అటువంటివి జరగట్లేదు. దానివల్ల చాలా రకాలైన బాధలు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇదివరకు వివాహం చేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖజీవనం సాగించారు. ఇవాళ వివాహం చేసుకున్న తర్వాత
వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తారా? వెంటనే డైవర్స్కి పోయేవాడు 180 మంది కనపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వీటన్నిటికి కారణం మనమే కారకులం. అయితే ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక రాస్తున్నారు, ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతంలో పుస్తకంలో విషయాన్ని రాస్తున్నారు. ఎందుకు రాశారు ఈ పుస్తకం? ఇది చదువుకొని మీరేం చేయాలని చెబుతున్నారు. ఏ ఉద్దేశంతో రాశారు? జ్యోతిష్యంలో కూడా అదే చెబుతున్నారు. జ్యోతిష్యం చెప్పటం అనేది కాదు, పుస్తకం చూసి చెప్పేది జ్యోతిష్యం అనుకుంటే అది మన తప్పు. పుస్తకంలో ఉన్నది చెప్పినట్లుగా జరగాలి అంటే నువ్వు దైవ బలాన్ని సంపాదించాలి. దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి. పుస్తకం చదివింది పుస్తకంలో గుర్తుండాలంటే ఎంతవరకు గుర్తుంటుందండి? చాలా వరకు గుర్తుంటే కష్టం. ఏకసంతగ్రాహి, ద్విసంతగ్రాహి, త్రిసంతగ్రాహి ముగ్గురున్నారు. ఏకసంతగ్రాహి ఒకసారి 2 సార్లు, నేను 2 సార్లు చదివితే వచ్చేస్తుంది. ఏ పేజీలో ఎన్నో లైన్లు చదువుతా ఇప్పటికి కూడా. ఇంత చదివినా కూడా చెప్పలేకపోయినాం. దైవ బలాన్ని సంపాదించాల్సి వచ్చింది. దైవబలం సంపాదించాం. దైవబలం సంపాదించి కొంతవరకు చెప్పగలుగుతున్నాం. కానీ అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. దానికోసం మనం చేయబోయేది ఈరోజు చెప్పాను. ఇప్పుడు అన్ని బాధలు పోవాలి, అందరం సుఖంగా ఉండాలి. దానికోసము ఆదిశంకరుల వారు మహారుద్రం అని చెప్పారు. మహారుద్రం అటువంటి మహారుద్రం అంటే ఒక్కసారి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఒక్క రుద్రం, 11 సార్లు చేస్తే ఏకాదశి రుద్రం. మహారుద్రం అంటే 111 సార్లు చేస్తే మహారుద్రం. ఈ మహారుద్రం చాలా విశేషమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. 11 రకాల సంకల్పాలు ఉంటాయి. తర్వాత ధనబాధ, భార్యాభర్తల యొక్క వివాహం అయిన తర్వాత సుఖ సంతోషాలు ఉండాలి, లేకుండా సమస్యల వల్ల బాధ, రోగాల వల్ల బాధ, సంపాదన లేక బాధ, ఇట్లాంటి రుణ బాధ, రకరకాలైన బాధలు ఉన్నాయి. ఎవరి బాధలున్నా అన్ని బాధలకి అన్ని రకాల సంకల్పాలు ఉన్నాయి. అందులో దీనికి అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి రోగ దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం అని చెప్తాం. ఈ ఖర్చులు భరించేవాడు కాకుండా అందరూ బాగుండాలని సంకల్పం ఇది. ఇటువంటి సంకల్పంతో చేసేటువంటిది ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి చేయాలి అని మొదలుపెట్టాను. ఈ మహారుద్రం ఈ శ్రావణ మాసం 5వ తారీఖు ప్రారంభమవుతుంది. 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఏదో ఒకరోజు మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్యం నమ్మకపోవటం కాదు, తనను తాను నమ్మాలి, తర్వాత దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మటం అంటే ఏదో గుళ్ళోకి పోయి కబుర్లు చెప్పుకోవటం కాదు. ఒక్క సెకండ్ అయినా భగవంతుని ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన ఒకటి మా గురువుగారు రాశారు, దాన్ని చెప్పబోతున్నాను. తప్పకుండా గురువుగారు. ధరణికులాబ్ధి సోము భవతారక నాము ప్రపన్న కాముని సరసగుణాభిరాము హరిజనకిరాముని ముక్తిధాముని హరిజన భీము విక్రము మదాత్మరమించు పరమాత్ము రాముని చరణములటి భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. నరుడని చూచినావు గురునా ఆత్మకృతార్థత నుందజాలవు, ఈశ్వరుడని చూచినావు అల బ్రహ్మ పదార్థమిరుంగవచ్చు. నీ సరియగు లక్ష్యమొక్కటియ చాలును సాధనలెల్లగూర్చు. ఈశ్వరుడని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా. ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై
హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పినుచుచు రామభక్తులను వదలక బ్రోచుచుండు. గను వాయుతనూజు నిధీతిరాజు నీ అతను తలచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయతంసు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. శంకర పార్వతీ హృదయ శంకర భక్త పావన శంకర ఘోర దుఃఖ భవతారక తారక చంద్రశేఖర శంకర లోకభీకర నిశాకర సంహర దేవదేవ ఓ సంకటనాశయంచు మనసా గురుపాదములాశ్రయింపుమా. అంబ మదంబ దుర్గా జగదంబ పరాంబ ఉమా త్రిశక్తి మూలంబ భవాని శంకర కళాభ్రమరాంబ చిదంబరార్ధ దేహాంబ చిదంబరార్ధ దేహాంబ జడాజడంబ లలితా త్రిపురాంబ లలితా త్రిపురాంబ శివాని అంబ దుర్గాంబ జటోసు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. శరణు పరాత్పరా శరణు సర్వచరాచర విశ్వరూపుడా శరణు గురు ఉత్తమా శరణు శౌరి విరించి శివస్వరూపుడా శరణు త్రిమూర్త్యతీత భవసాగర తారక దేవదేవా నీ శరణమే దిక్కటము సుమనసా గురుపాదములాశ్రయింపుమా. ఇటువంటి రాసిన మహానుభావులు నిమిషాలతో సహా చెప్పి పరలోకానికి వెళ్ళారు వాళ్ళు. మరి రామదాసు గారు కూడా కొంతమంది శరీరాన్ని ఇక్కడ విడిచి వెళ్ళారు. రామదాసు తుకారం శరీరంతో సహా మోక్షానికి వెళ్ళారు, స్వశరీరంగా వెళ్ళారు. ఇదంతా ఇందువల్ల దైవాన్ని నమ్మటం వల్ల జరుగుతుంది. కాబట్టి దైవాన్ని నమ్మాలి. మనిషికి సన్నిహితమైనటువంటి సంబంధం కావాలి. సత్కార్యాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఇట్లాంటి మంచి రోజులు శ్రావణం, లక్ష్మీ అమ్మవారు, భాద్రపద మాసం, మరి బహుళ పక్షంలో ముందు వినాయక చవితి, తర్వాత బహుళ పక్షంలో పితృదేవతలు తల్లిదండ్రులకి శ్రాద్ధవిధులు పెట్టాలి. ఆశ్వేజ మాసంలో అమ్మవారి పూజ చేయాలి. కార్తీక మాసంలో ఈశ్వరుడు పూజ చేయాలి. మరి మార్గశిర మాసంలో విష్ణుమూర్తి పూజ చేయాలి. వీటన్నిటి కూడా ప్రారంభమైంది. ఆకామావై అంటే ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. అయితే ఆషాఢమ శుద్ధ ఏకాదశి. మరి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. మొదటి ఏకాదశి విష్ణుమూర్తి పాల సముద్రంలో ఆయన యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనానికి వస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది శయన వ్రతం అంటారు, విష్ణుమూర్తి యొక్క వ్రతం. శివకేశవుల యొక్క విభేదం లేనటువంటి ఈ నెలలో ఆషాఢం అయిపోయింది, శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి మంచి అన్నంలోకి రుచికరమైన పదార్థం ఉంటేనే అన్నం తింటాం. అవును. అట్లా ఉండాలి అంటే ఈ నెలలో చేయబోయేటువంటి కార్యక్రమానికి మరి దానికి తగిన అమౌంట్ ఇంతవరకు మాత్రం నేను సిద్ధం చేయలేదు. అవుతుందని నమ్మకం ఉంది నాకు. దాదాపు 11 మంది బ్రాహ్మణులు ఉంటారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం. అది ఆది శంకరుల వారు రాసిన వాటిల్లో మహారుద్రం. దాన్ని చేయాలనుకుంటున్నాం. అది చేస్తే అందరికీ ఉపయోగం కాదు. రాకపోయినా సొంత డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. బాగా పెద్ద అమౌంట్తో ఖర్చు అయ్యేది కాబట్టి ఇది మాత్రం సత్వరం అందరూ కూడా దీన్ని చేయడం చాలా విశేషం, చాలా మంచిది. రాను
అక్టోబర్ నెల దాకా శని వక్రించున్నాడు. ఈ వక్రించిన శని వల్ల ఎన్ని రకాల సమస్యలు నోటితో మాత్రం నేను చెప్పకూడదు. ఎందుకంటే కొంత దైవబలం ఉన్నవాడు నోటితో అపసవ్యమని మనం మాట్లాడకూడదు. రకరకాలైన బాధలు పడుతున్నారు. అక్టోబర్ దాకా కూడా చాలా బాధలు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిలో వారంతటా వారుగా చేరి ఈ కార్యక్రమంలో ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. జ్యోతిష్యం అనే దానికి చెప్పిన దాన్ని ఆచరించాలి. ఈ ఆచరించడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది చాలా విశేషం. స్వస్తి. నమస్తే గురుగారు.